హాయ్ అండి, ముక్కోటి ఏకాదశి రోజు గుడికి అయితే వెళ్తున్నామండి. మా ఇంటి దగ్గర నుంచి అయితే కరెక్ట్గా 20 నిమిషాలు పడుతుందండి. ఈ లోపే మా బుజ్జిడు పడుకున్నాడు చూసారా. క్లైమేట్ చూస్తే ఫుల్ ఎండగా ఉంది. 4:30, 5 అనుకున్నారు, కాదండి నైట్ పూట 7:30 అయిందండి. చూడండి ఎండ ఎలా ఉందో. అలా ఉంటుంది మరి ఇక్కడ ఎండాకాలం అంటే. ఇదిగోండి గుడికైతే వచ్చేసాము. మా అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుళ్ళందరికీ హారతి మొత్తం చూసామండి. ఇక్కడైతే వినాయకుడు, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారు, నారాయణుడు అందరు ఉంటారండి. అన్ని దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. మేము వచ్చిన తర్వాత ఇంకా చాలా మంది జనం వస్తూనే ఉన్నారండి. ఇక్కడికి వచ్చే ముందు చిన్న బొమ్మల షాపింగ్ అయితే చేసాము. క్రిస్మస్ కి ఏమైనా ఆఫర్ ఉంటుందేమో అని చెప్పేసి. ఏం లేవండి. గుడిలో కాసేపు కూర్చున్న తర్వాత క్యాంటీన్ కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ ఫ్రీ ప్రసాదం అయితే లేదండి. ఆ రోజు అయితే ఇడ్లీ, దోశ, పూరి ఉన్నాయి. మేమైతే పూరి తీసుకున్నామండి. ఆ పూరి వచ్చే లోపు వీళ్ళ అల్లరైతే మామూలుగా లేదు. నెక్స్ట్ ఫైనల్ అయితే మా పూరి అయితే వచ్చేసింది. 2 పూరీలు $7 అంట, విత్ ఆలు కర్రీ. పూరి చూడండి మంచిగా పొంగింది, వేడివేడిగా భలే ఉందండి. నెక్స్ట్ అయితే గుడి నుంచి మేము నేరుగా గ్రోసరీ షాపింగ్ అయితే వెళ్ళిపోయామండి. క్రిస్మస్ స్ట్రీట్ లైట్స్ చూడండి భలే ఉన్నాయి కదా. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.